జీవితంలో ఒక్కసారైనా ఎవరెస్ట్ శిఖరం ఎక్కే అవకాశం వస్తే ఎంత బాగుంటుంది. ఇలాంటి కోరిక ఉన్న చాలా మంది మనసులోనే దాచేసుకుంటూ ఉంటారు. అలాంటి కోరిక ఉన్న వాళ్లలో ప్రతిభావంతుల్ని ప్రోత్సహించి అవకాశం కల్పించాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం 13 జిల్లాల నుంచి 24 మందిని ఎంపిక చేసింది. పర్వతారోహణలో ప్రాథమిక శిక్షణ పొందిన వీరంతా ఏప్రిల్లో కలను నిజం చేసుకోనున్నారు. ప్రతిభను బయటకు తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుంటోంది. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలనే లక్ష్యమున్న వారి నుంచి జిల్లాల వారీగా 24 మందిని ఎంపిక చేశారు. వారంతా తొలి ప్రయత్నంలో 18,000 అడుగుల ఎత్తైన బిదాన్ చంద్రరాయ్ హిమాలయ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. అనంతరం 3 వారాల క్రితం శిక్షణ కోసం డార్జిలింగ్ వెళ్లారు. అక్కడ హిమాలయన్ మౌంట్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ లో వారం పాటు శిక్షణ పొందారు. 14,500 అడుగుల ఎత్తులో మంచులో 10 రోజుల పాటు మరో శిక్షణ తీసుకున్నారు. ఈ నెల 9న అక్కడి నుంచి 3,500 అడుగుల ఎత్తులో ఉన్న శిఖరం పైభాగానికి చేరుకున్నారు. దక్షిణ భారతదేశం నుంచి ఒకే రాష్ట్రానికి చెందిన ఇంతమంది శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్లడం ఇదే ప్రథమం. వీరిలో 5గురిని ఎంపిక చేసి 2017 ఏప్రిల్లో మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు తీసుకువెళ్లనున్నారు. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు యూత్ సర్వీస్ డిపార్ట్మెంట్ స్పెషల్ కమిషనర్ కమలకిషోర్ మేడం గారికి, మరియు మన చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. నిరుద్యోగ యువతకి ఇట్లాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే మా అందరి నుంచి కొమల మేడం గారికి చాలా థ్యాంక్ఫుల్ అండి. మేము ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మొత్తం ఏంటంటే ఎవరెస్ట్ అంటే ఏంటో కూడా లైక్ ఓకే అది ఎంతో దూరంగా పెట్టుకొని మన వల్ల కాదులే అన్న ఒక భావన ఉన్న వాళ్ళు అనమాట. సో ఇలాంటి వాళ్ళని పైకి తెచ్చి ఇలా ఎంకరేజ్ చేయడం చాలా గ్రేట్ థింగ్ అనమాట. 24 మంది డార్జిలింగ్ చౌరికాంగ్ బేస్ క్యాంప్లో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చాం. గత నెల 20వ తారీఖున మా ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. కేతనకొండ విజయవాడ కేతనకొండ సిబిఆర్ స్పోర్ట్స్ అకాడమీ నుంచి. డార్జిలింగ్ వెళ్ళాక అక్కడి నుంచి 5 డేస్ ప్రోగ్రామ్ అయిపోయాక అక్కడ ఎక్విప్మెంట్ ఎలా యూజ్ చేయాలి, తర్వాత ఐస్ గ్లేషియర్ మీద ఎలాగా ప్రాక్టీస్ చేయాలి అనేది అక్కడ నేర్పారు. నిరుపేదలను పర్వతారోహణ చేయించడం ద్వారా ఆయా వర్గాల్లో సరికొత్త ఆలోచనలు రేకెత్తించాలనేది సర్కారు యోచన. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ మహిళల నుంచి ఒక్కరిని, ఓపెన్ కేటగిరీ నుంచి మరో 2ని ఎంపిక చేస్తారు. అనాథలు, నిరుపేదలకు ఎంపిక ప్రక్రియలో ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకోసం యువజన సర్వీసుల శాఖకు 2 కోట్ల నిధులు కేటాయించారు. శిక్షణకు వెళ్లిన వారిలో 2 అమ్మాయిలున్నారు. 25 మెంబర్స్ సెలెక్ట్ చేశారు. ఆ 25 మెంబర్స్ని డార్జిలింగ్ ట్రైనింగ్ పంపించారు. డార్జిలింగ్లో ట్రైనింగ్ అయిపోయింది. ట్రైనింగ్ ముగించిన ఇక్కడ వచ్చాం. అక్కడ 18,000 ఫీట్స్ బీసీ రాయ్ అనేది క్లైమ్ చేస్తాం. అది చాలా డేంజరస్ అనమాట. కాలు వేస్తే ఎక్కడికి జరిద్దో తెలియదు, ఏమో తెలియదు. మనుషులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని క్లైమ్ చేసాం. ప్రతి ఒక్కరికి చిన్న ఆశ ఉంటుంది ఎవరెస్ట్ ఎక్కాలని. అలాంటి ఆశ ఈ గవర్నమెంట్తో తీర్చుకుంటాను. నేను చాలా సంతోషిస్తున్నాను. ఫస్ట్ టైం పేపర్లో పడినాడు డిస్ట్రిక్ట్ వైడ్ సెలెక్షన్ జరిగాయండి. సెలెక్షన్ జరిగినాడు. అక్కడి నుంచి టాప్ 10 సెలెక్ట్ చేసి స్టేట్ పంపించారు. స్టేట్లో మళ్ళీ అక్కడ 130 మెంబర్స్ వచ్చారు. 130 మెంబర్స్లో 25 మెంబర్స్ ఫిల్టర్ చేసి వాళ్ళని డార్జిలింగ్ పంపించారండి. అక్కడ చాలా టఫ్ అండి. మొత్తం అంతా హిల్స్లోనే ఉంటుంది. అక్కడ -డిగ్రీస్లో ఉంటుంది. చాలా కష్టము. అక్కడ నుంచి సిక్కింలో ట్రైనింగ్ ఇచ్చారండి. బీసీ రాయ్ పీక్ అన్నది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది. గత 4 సంవత్సరాల నుంచి ఎవరు కూడా దాన్ని అధిరోహించలేదు. అలాంటి పీక్ అనేది శేఖర్ బాబు సార్ ఆధ్వర్యంలో మార్నింగ్ 6 o'clock మేము ఒక ప్రారంభించాము. మధ్యాహ్నం 2 గంటలకి దాన్ని పూర్తి చేసాం. 13 జిల్లాల నుంచి కూడా 130 మందిని మొదటి పేజీలో తయారు చేశారు. వాళ్ళందరికీ కూడా కేతనకొండలో శిక్షణ ఇచ్చిన తర్వాత దాంట్లో నుంచి 24 మందిని సెకండ్ ఫేజ్కి ఫిల్టర్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా 25 రోజులు డార్జిలింగ్ సెక్షన్కి పంపించడం జరిగింది. ఇది సెకండ్ ఫేజ్ దశ కూడా అయిపోయిన తర్వాత వీళ్ళని మౌంట్ ఎవరెస్ట్కు సంబంధించిన దశలో తయారు చేసే ప్రక్రియ జరుగుతుంది. పేద విద్యార్థులు ఊహించని కోరికను తీరుస్తూ ఎవరెస్ట్ అధిరోహణకు సహకరిస్తున్న ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమని క్రీడాభిమానులు చెబుతున్నారు.